ఇక్కడ 2 విషయాలు చెప్తున్నాడు ఆయన. ఒకటేంటి తెలుసా? నేను తీసుకురాలా, ఎవరు తెచ్చారు? సైనికులు తెచ్చారు. నా కోసం తీసుకురాలా, ఎవరి కోసం తెచ్చారు? నీ దేవుడి కోసం తెచ్చారు. ఎంత దుర్మార్గపు మాట చూడండి. అంటే వీడు దొంగతనం చేస్తాడు. ఎరా ఎందుకు దొంగతనం చేసావంటే గుళ్ళో ఫ్యాన్ కోసం. అంటే ఎలా ఉంటుంది? బాగుంటుందా? వీళ్ళు చేసే పనేది బల్ల కింద చేతులు పెట్టి అడ్డంగా డబ్బులు సంపాదించి కొంచెం డబ్బులు దేవుడికి ఇచ్చేస్తే పాపం మాఫీ అయిపోద్ది అనుకుంటారా? హైందవ సిద్ధాంతంలో సెట్ అవుద్దేమో. వాడు అడ్డంగా మనుషుల్ని లేపేసి లక్షలు సంపాదించి ఓ ₹1,00,000 కనుక హుండీలో వేసేస్తే వాడికి పుణ్యం. కానీ దేవుడేమంటాడు తెలుసా? నీ దొంగ సొమ్ము నాకొద్దు, నాకు కావాల్సింది నీ విధేయత. నువ్వు విధేయత ₹10 ఇస్తే దానికి ఆశీర్వాదం, అవిధేయత చూపించి ₹1,000 ఇస్తే దాన్ని మొహంలో పెట్టుకో.